వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఉద్యోగుల జీతాలకు డబ్బులు లేవు అంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్. ఆ వివరాల గురించి ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఉద్యోగుల జీతాలకు డబ్బులు లేవు కానీ ఉచితాలకు మాత్రం డబ్బులు వస్తాయా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీం సీరియస్. లట్కీ బెహాన్ మహిళా సమ్మాన్ యోజన ఎవరి కోసం? ఉచితాల పేరుతో ప్రజలను పనులకు దూరం చేస్తున్నారు. అభివృద్ధిని గాలికి వదిలేసి ఫ్రీ పథకాలకు పెద్దపీట వేస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు అడిగితే మాత్రం నిధుల కొరత అంటూ మొండి చేయి. జడ్జిలకు జీతాలు చెల్లించకపోవడంపై సీరియస్ అయిన సుప్రీంకోర్టు. న్యాయమూర్తుల జీతాలు, పెన్షన్లు చెల్లింపుల్లో నిర్లక్ష్యం వహిస్తూ ఉచిత పథకాలకు మాత్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేసింది. దేశంలోని న్యాయమూర్తులకు చాలని జీతాలు, వారి పదవి విరమణ అనంతరం అందుతున్న అరకొర ప్రయోజనాలపై విచారణ వ్యక్తం చేస్తూ అఖిల భారత న్యాయమూర్తుల సంఘం దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా జడ్జిలు బిఆర్ గవాయ్, ఏజీ మసీహ్తో కూడినటువంటి ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఉచితాలకు డబ్బులుంటాయి కానీ జడ్జిల జీతాల చెల్లింపులకు మాత్రం డబ్బులు ఉండవా అని ధర్మాసనం ఈ విధంగా అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఆగ్రహం వ్యక్తం చేసింది.